ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో దీనిని కాల్చండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ ప్రతి పని పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి. చాలామంది పనిని త్వరగా పూర్తి చేయాలనుకుంటారు, కానీ త్వరగా పూర్తి చేయలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే అధిక ధనం సంపాదించాలనుకుంటారు, కానీ సంపాదించలేరు. అలా అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ధన రాబడి పెరగాలనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. సమస్యలతో అంటే అధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుండి బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఎన్నో రోజుల నుండి మీ మనసులో తీరని కోరికలు ఉంటే అవి తీరడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. శత్రువుల నుండి ముక్తి పొందడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే అవి తగ్గి ప్రేమానురాగాలు పెరగడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఉపాయానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు. ఈ ఉపాయాన్ని మంగళవారం సాయంత్రం చేయాలి, అది కూడా సూర్యాస్తమయ సమయంలో. మీరు ఉండే ప్రదేశంలో సూర్యుడు అస్తమించే సమయం అంటే ఉదాహరణకు చెప్తాను, సాయంత్రం 5 దగ్గర నుంచి 6 గంటల మధ్యలో సూర్యాస్తమయం అవుతుందనుకోండి, ఆ సమయంలో చేయండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కొంతమందికి ఎక్కువ సమయం ఉంటుంది. అలాంటప్పుడు సూర్యాస్తమయ సమయం ఎప్పుడవుతుందో అప్పుడు మాత్రమే చేయాలి. ఈ ఉపాయం చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయవచ్చు. స్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ పదార్థాలు కావాలి, ఏ విధంగా చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న పని చేయడానికి మార్గాలు తెలుస్తాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది మన వంటగదిలో ఉండే పదార్థం, దీనికి ఆ శక్తి ఉంది. పదార్థంలో ఉన్న శక్తిని కాలంతో పాటు జోడించి మనం మానసికంగా ఈ క్రియ చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు గసగసాలు, మన ఇంట్లో ఉండే మనం మసాలాగా వాడుతుంటాం కదా, ఆ గసగసాలు కావాలి. అలాగే పేపర్ కావాలి, రెడ్ కలర్ పేపర్ కావాలి. ఒకవేళ మీకు రెడ్ కలర్ పేపర్ లేకపోతే కుంకుమతో ఇలా కుంకుమ తీసుకోండి, తడపండి, పేపర్ మీద రాయండి. ఇలా రాయండి. నేను ముందే రాసి ఉంచాను మీకు చూపించడం కోసం. అలాగే బ్లూ కలర్ పెన్ కావాలి, కొంచెం కర్పూరం కావాలి. మీకు ఏ కర్పూరాన్నైనా వాడుకోవచ్చు. అంటే మామూలు కర్పూరం, ముద్ద కర్పూరాన్ని, పచ్చ కర్పూరాన్ని కూడా వాడవచ్చు. మీరు రెడ్ కలర్ పేపర్ లేకపోతే వైట్ కలర్ పేపర్ తీసుకొని కుంకుమ తడిపి పేపర్ని రెడీ చేసుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఎలా చేయాలో చెప్తాను. మీరు కుంకుమ తడిపి పేపర్ మీద రాసిన తర్వాత ఏదైతే మీ మనసులో కోరిక లేదా సమస్య, ఆ సమస్య కోరిక బయటపడాలని ఇలా రాసిన పేపర్ మీద పెన్నుతో రాయండి. అది కూడా మీరు బ్లూ కలర్ ఇంక్ పెన్తో రాయండి. బ్లూ కలర్. ఉదాహరణకి ఇందులో నాకు సమస్య ఉంది, సమస్య తీరాలు రాస్తున్నాను, నేను కుంకుమ రాస్తున్నాను. ఇలా మీరు పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య బయటపడాలని రాయండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. అధిక ధనం కావాలి, ధన రాబడి పెరగాలి, కారు, ఇల్లు, వస్తువులు కొనుక్కోవాలి, శత్రువులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. శత్రువు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అన్నప్పుడు వారి పేరు రాసి కింద వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని రాయండి. తర్వాత ఈ పేపర్ పైన మీరు గుర్తుంచుకోండి, ఈ పేపర్ పైన మనం కొద్దిగా చూపిస్తాను, మీకు అది కూడా చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇదిగోండి, కొద్దిగా గసగసాలు తీసుకోండి. రాసిన తర్వాత చూడండి, గసగసాలు తీసుకున్నాను, కొద్దిగా తీసుకోవాలి. గసగసాలు మనకి సూర్యుడికి ప్రతీక.
అంటే జాతకంలో మనసులో ఉన్న సంకల్పాలు నెరవేరడానికి మనకి సూర్యుడు ఉపయోగపడతాడు. ఇందులో తంత్రం ఉంది, అలాగే పదార్థం ఉంది. మనకు అర్థం కానిది ఏంటంటే చాలా తేలిగ్గా ఉంది కదా, ఇంత తేలిగ్గా అయిపోతాయి అనుకుంటారు. తేలిగ్గా ఉన్నది అవుతుంది. మనం పెద్ద పెద్ద వాటికి డబ్బులు బాగా ఖర్చు పెడతాం, డబ్బులు మాత్రమే గుర్తుంటాయి. తేలిగ్గా ఉన్న వాటికి ఏంటంటే డబ్బులు ఖర్చు కాదు కాబట్టి అంత నమ్మకం ఉండదు. డబ్బు బాగా ఖర్చు అయింది అనుకోండి, నమ్మకం అధికంగా ఉంటుంది, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టాం కదా అని. ఈ ఉపాయంలో ఉన్న పదార్థానికి ఉన్న శక్తిని, ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటాం. ఇది మంగళవారం నాడు సాయంత్రం చేయాలి. మంగళవారం నాడు సాయంత్రం మాత్రమే చేయాలి, అది కూడా సూర్యాస్తమయ సమయంలో. మనం ఈ పేపర్ మీద గసగసాలు వేసాం. ఇప్పుడు ఈ పేపర్ని మడత పెట్టాలి. చూడండి, నేను చూపిస్తాను. మడత పెట్టి ఇలా మీరు మీ కుడి చేతితో ఇలా పట్టుకోండి, అరిచేతిలో పెట్టి. తర్వాత ఒక చిన్న మంత్రాన్ని అనుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో తలుచుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ పేపర్ని ఏదైనా ప్లేట్లో పెట్టి ఇలా ప్లేట్లో పెట్టండి. ప్లేట్లో పెట్టి దీని మీద కర్పూరాన్ని వేయండి. పచ్చకర్పూరం కావచ్చు, మామూలు కర్పూరం కావచ్చు, నేను చూపిస్తాను. వెలిగించడానికి వేయాలి. ఎక్కువ అవసరం లేదు, గసగసాలు కొద్దిగా తీసుకోండి. నేను వెలిగించి చూపిస్తాను. మీరు ఇది ఎక్కడ వెలిగించాలి మనకు అనుమానం ఉంటుంది. ఎక్కడ వెలిగించాలి? మీరు ఇది మామూలు కర్పూరమైన పచ్చకర్పూరమైన ఏదైనా పెట్టవచ్చు. నేను ఎక్కువగా పచ్చకర్పూరం వాడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీ ఇంటి బయట లేదా మీ బాల్కనీలో లేదా మీ డాబా పైన మీరు ఒక ప్లేట్ తీసుకొని, ఏ ప్లేట్ ఏం పర్వాలేదు, తీసుకొని పైకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సూర్యుడు ఎటువైపు అయితే కనిపిస్తాడో, మనకి సాయంత్రం పూట పడమర వైపు కనిపిస్తాడు, అటువైపు మీ ముఖం పెట్టి ఈ ప్లేట్ కింద అంటే మామూలుగా కింద పెట్టి దీనిలో మీరు ఏదైతే మనం రెడీ చేసుకున్నామో గసగసాలు ఇవన్నీ ఏదైతే కట్టాం కదా, కోరిక చెప్పుకొని దీన్ని వెలిగించండి. వెలిగించే ముందు పేపర్లో మీరు ఏదైతే రాశారో, కోరిక కానీ సమస్య కానీ, కోరిక సమస్య ఏదైతే రాశారో అది మీరు మనసులో అనుకోవాలి. పేపర్లో ఏదైతే రాశారో దాని గురించి మనసులో చెప్పుకోండి. తర్వాత పేపర్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత ఈ పేపర్ వెలిగించిన తర్వాత లోపల ఉన్న పేపర్ పూర్తిగా కాలిపోయిన తర్వాత మీరు ఈ ప్లేట్లో ఉన్న మసిని ఉఫ్ఫుని ఊదేయండి. ఇది మొత్తం కాలిపోవాలి. కాల్చిన తర్వాత దీన్ని మసిని ఉఫ్ఫుని ఊదేయండి. ఒకవేళ కొద్దిగా కర్పూరం వేశారు, పూర్తిగా కాలేదు, మళ్ళీ కొంచెం కర్పూరం వేసి పూర్తిగా పేపర్ని గసగసాలని కాలేవారు చూడండి. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది కారిన తర్వాత ఏదైతే మన ప్లేట్లో పెట్టామో దీన్ని ఉఫ్ అని ఊదేసి గాల్లో ఊదేయండి. ఊదేసి మీరు ఇది చేస్తున్నప్పుడు మీ ముఖం సూర్యుడి వైపు ఉండాలి, పడమర వైపు ఉంటుంది కదా, సూర్యుడి వైపు ఉండాలి. తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. ఒకవేళ మీకు బయట కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం లేకపోతే ఇంటిలోకి వచ్చిన తర్వాత కడుక్కోండి. ఈ ఉపాయాన్ని 7 మంగళవారాలు చేయండి. ఈ ఉపాయం చేసే నిమిషాల్లోనే మీకు కోరికలు తీరే మార్గం తెలియవచ్చు. అంటే మీ మనసు అంత ఇది తొందరగా పనిచేస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలో మీకు మార్గాలు తెలుస్తాయి. చాలా చాలా తేలికైన ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. ఇది 7 మంగళవారాలు చేయాలి. ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే గ్యాప్ ఇచ్చి తర్వాత చేయొచ్చు. కుటుంబంలో ఒకరు చేయవచ్చు, 10 మంది చేయవలసిన అవసరం లేదు. వేరే వేరే సమస్యలు ఉంటే, విడివిడిగా ఉంటే అందరూ చేసుకోవచ్చు. ఎవరైతే కుటుంబంలో భార్యాభర్త ఉంటారో వారు చేయవచ్చు. ఇది ఎందుకంటే మీకు మార్గాలు తెలియడానికి కోసం, అలాగే మీరు ఏదైతే ఇబ్బందులు అనుకుంటున్నారో ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈ ఉపాయం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎందుకు మనం వేసిన గసగసాలు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి. ఇది పూర్తిగా మీరు ఇంటి బయట మాత్రమే చేయాలి, ఇంటి లోపల మాత్రం చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైన తేలికైన తాంత్రిక ఉపాయం. ఇది నిత్య జీవితంలో ఇబ్బందులు ఏ ఇబ్బందులైనా సరే బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే
అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి. మీరు ఈ ఉపాయం అయిపోయిన తర్వాత ప్లేట్ని కడిగి మామూలుగా రెగ్యులర్గా వాడుకోవచ్చు. దీనికి ఏ ప్లేట్నైనా వాడవచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.